ప్రజాసేవనే జీవిత లక్ష్యంగా తీసుకుని నిశ్శబ్దంగా సేవ చేస్తూ ప్రజల మధ్య విశ్వాసం సంపాదించుకున్న నాయకుడు శ్రీ అప్పరాజు జనార్దనరావు గారు. చిన్ననాటి నుంచే ఆర్ఎస్ఎస్ శాఖల ద్వారా క్రమశిక్షణ, సేవాభావనను అలవర్చుకుని పేరు కోసం కాదు, పని కోసం అనే సిద్ధాంతంతో ప్రజాసేవలో ముందుకు సాగుతున్నారు జనార్దనరావు గారు. ప్రకృతి వైపరీత్యాలు, ప్రజా సమస్యలు, కష్టకాలాల్లో ఎవరి పిలుపు లేకుండానే ముందుకు వచ్చి సేవ చేసిన అనేక సందర్భాలు ఆయన సేవా ప్రయాణానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఎలాంటి రాజకీయ పదవిలో లేకపోయినా ప్రజల మధ్య నమ్మకం సంపాదించిన నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం నుంచి ప్రేరణ పొందుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ శైలిని ఆదర్శంగా తీసుకుని ప్రజాసేవను జీవితంలో ప్రధాన విలువగా తీసుకున్న నాయకత్వంగా తనదైన బాటలో ముందుకు సాగుతున్నారు జనార్దనరావు గారు. గతంలో ఒకసారి ఎన్నికల పోటీలో పాల్గొన్న ఆయన 2 సందర్భాల్లో ఎమ్మెల్యే టికెట్ చివరి దశలో మిస్ అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా సేవా కార్యక్రమాల్లో కొనసాగుతూ వచ్చారు. పదవి లేనప్పటికీ ప్రజలతో అనుబంధాన్ని నిలుపుకున్న నాయకత్వానికి ఇది ఉదాహరణగా నిలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎదురైన అనారోగ్య సమస్యలు కూడా ఆయన సేవా సంకల్పాన్ని ఆపలేకపోయాయి. ప్రజల పిలుపే తనకు మార్గదర్శకమన్న భావనతో మళ్లీ ప్రజల మధ్య చురుగ్గా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం బీజేపీ అధిష్టానం దృష్టిని ఆకర్షిస్తున్న నాయకులలో జనార్దనరావు గారు ఒకరిగా ఉన్నారని సమాచారం. భవిష్యత్తులో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చలు కొనసాగుతుండగా ప్రజల్లో ఆశాభావం వ్యక్తమవుతోంది. అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకుండా న్యాయం కోసం నిలబడే ధైర్యం, ప్రజా సమస్యలపై స్పష్టమైన వైఖరి, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలిచే మనసు, ఇవే జనార్దనరావుగారి నాయకత్వ లక్షణాలు. ఇది ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. ఇది సేవతో కొనసాగుతున్న ఒక ప్రయాణం. ప్రజల మధ్య నుంచి వచ్చిన నాయకుడు, ప్రజల కోసమే నిలిచే సేవకుడు శ్రీ అప్పరాజు జనార్దనరావు గారు.